మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. చూస్తున్నాం. పండుగ పూట తమ ఇంట్లో జరుగుతున్న విషాద ఛాయలు చూసి ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. సొంత కుటుంబ సభ్యులే అంటే వరుసకి అన్న తమ్ముళ్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మద్యం మత్తులో తమ్ముడు అన్ననే చంపేశాడు. అయితే ఒక మద్యం గ్లాస్ కి సంబంధించిన వివాదం నెలకొన్న నేపథ్యంలో అన్న తమ్ముల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త హత్యకు కారణమైంది. ఇక దాని తర్వాత తన అన్న చనిపోయిన తర్వాత తమ్ముడు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడ నుంచి పారిపోయిన తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అతన్ని అరెస్టు చేయడం జరిగింది. హైదరాబాద్ నాచారంలో ఈ దారుణ హత్య జరిగిందని చెప్పుకోవచ్చు. మద్యం మత్తులో తమ్ముడు అన్నని చంపేశాడు. అన్నని బిల్డింగ్ పై నుంచి తోసేసి తమ్ముడు హత్యకి పాల్పడినట్లు పోలీసులు తమ విచారణలో భాగంగా వెల్లడిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య నెలకొన్న వాగ్వాదానికి ప్రధాన కారణం మద్యం సేవించే క్రమంలో గ్లాసు కోసం ఇద్దరు అన్నతమ్ములు వివాదం పడ్డారు. వివాదానికి తలెత్తింది ఆ గ్లాస్ అనే గొడవ. దీంతో తమ్ముడు చేతిలో అన్న ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా అన్న స్టీఫెన్ రోహన్ గా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. నిందితుడిని 5 గంటల్లోనే నాచారం పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు చంపేశాడు, చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది అని అంటే వీళ్ళిద్దరి మధ్య పగ, ప్రతీకారాలు, కక్షలు అంటూ ఏమీ లేవు. కేవలం ఈరోజు పండుగ. సో ఈ పండుగ వాతావరణంలో మద్యం తాగే ఇదిలో క్లాస్ కోసం చిన్న వాగ్వాదం నెలకొంది. ఆ వాగ్వాదం కాస్త హత్యకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య నెలకొన్న ఈ వాగ్వాదం ఇక అన్నని హత్య చేసేంత వరకు వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. అయితే సొంత కుటుంబంలో ఒక పక్కన అన్న మృతి చెందాడు, మరో పక్కన తమ్ముడు ఈ విధంగా పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలో పండుగ పూట ఇటువంటి విషాదం నెలకొన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఒకే కుటుంబంలో జరిగిన ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు తమ్ముడిని అదుపులోకి తీసుకుని విచారణ కూడా కొనసాగిస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే కేవలం మద్యం మత్తులో ఆ గ్లాస్ కోసమే గొడవ చేశారా, మద్యం మత్తులోనే అన్నని హత్య చేశాడా, లేదంటే ఇతరత్ర పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనకు తెలియాల్సింది. అయితే చనిపోయిన అన్నకు కానీ లేదంటే ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ తమ్ముడికి కానీ వివాహం అయిందా, పిల్లలు ఉన్నారా, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అనేది కూడా మనకు తెలియాల్సింది. నాచారం పోలీసులు అదుపులో ఉన్నాడు నిందితుడు. అయితే ఇంకా విచారణ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సింది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూద్దాం. హైదరాబాద్ నాచారంలో జరిగిన దారుణ హత్యను మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరుగా మున్నీరుగా విలిపిస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. హత్య చేసిన తర్వాత తమ్ముడు అన్నని చంపేసిన తర్వాత చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. దీని తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నార్మల్గా ఇటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎవరైనా బద్ధ శత్రువుల మధ్య లేదంటే ఇతరతర కక్షల నేపథ్యంలోనో వాగ్వాదాల మధ్యలోనో బయట వ్యక్తులు ఎవరైనా ఈ విధంగా హత్యలు చేయడం కానీ
హత్యలకు పాల్పడడం కానీ మనం చూస్తూ ఉంటాం. క్షణికావేశంలో చేసే హత్యలు కూడా చాలానే ఉంటాయి. ఇప్పుడు కూడా జరిగింది అటువంటిదే అని చెప్పుకోవచ్చు. క్షణికావేశంలో ఒక మద్యం గ్లాస్ కోసం జరిగిన ఈ వాగ్వాదం సొంత అన్ననే హత్య చేసేంత వరకు వెళ్ళింది ఆ తమ్ముడి పరిస్థితి. మరి ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు, అతనికి నిజంగానే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అనే డీటెయిల్స్ కూడా పోలీసుల విచారణలో భాగంగా మనకి తెరపైకి వచ్చే విషయంగా కనిపిస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. దీని తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. నాచారంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ ఉలిక్కి పడ్డారని చెప్పుకోవచ్చు. బిల్డింగ్ పై నుంచి తోసేసి అన్నని హత్య చేశాడు ఈ తమ్ముడు. అయితే నాచారం పోలీసులు ఎటువంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా మనకు తెలియాల్సింది. మరి ఇంతకు ముందు ఈ అన్న తమ్ముళ్ళ మధ్య వాగ్వాదాలు ఏమైనా ఉన్నాయా? అసలు సొంత అన్న తమ్ముళ్ళైనా లేదంటే వరుసకు అన్న తమ్ముళ్ళు అవుతారా? లేదంటే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వీళ్ళకి వివాహం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా వీళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎందుకు ఈ విధంగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాల్సి వచ్చింది తమ్ముడు? మరి అన్నను చంపేసిన తర్వాత తమ్ముడి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సింది. ప్రధానంగా కుటుంబ సభ్యులు ఏం చెప్తారనేది కూడా తెలియాల్సింది. పోలీసులు వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు కానీ ఇతరత్ర కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఆ సమయంలో ఆ ఘటన జరుగుతున్న సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కానీ స్థానికులను కానీ ప్రజలు ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తమ్ముడు ఎవరైతే చనిపోయిన అన్న స్టీఫెన్ రోహన్ ఉన్నాడో అతన్ని బిల్డింగ్ పై నుంచి తోసేసినట్లు మనకి సమాచారం అందుతుంది. మీరు ఇక ఆ సమయంలో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏ సమయానికి జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కూడా పోలీసులు దాని ప్రకారం కూడా విచారణ కొనసాగించే అవకాశం మనకి కనిపిస్తుంది. నార్మల్గా పండుగ సెలబ్రేషన్స్లో ఉంటారు అందరూ. సంక్రాంతి పండుగ, ఈరోజు కనుమ సంబరాల్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఏపీ వ్యాప్తంగా సంబరాలు అనేది అంబరాన్ని అంటున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఏ విధంగా అయితే పిండి వంటలు వండుకుని కోలాహలంగా ఉల్లాసంగా గడుపుతున్న ఈ రోజు ఆ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు పోలీసుల అదుపులో ఉన్నాడు అంటే ఆ తల్లిదండ్రుల మనోవేదన ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ పండుగ పూట సంబరాలు నిర్వహించుకుంటారనే ఆ కుటుంబం మాత్రం తన పెద్ద కొడుకును కోల్పోయి అతని శవం ముందు ఏడ్చే పరిస్థితి నెలకొంది. కేవలం క్షణికావేశంలోనే ఇంత పెద్ద ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ తమ్ముడని మనం చెప్పుకోవచ్చు. మద్యం గ్లాస్ కోసం గొడవపడి అన్న ప్రాణాలను తీస్తారా అంటే అవును అనే దానికి ఉదాంతానికి అవును అనే నిదర్శనమే ఈ హత్య అని కూడా చెప్పుకోవచ్చు. మరి పోలీసుల విచారణలో భాగంగా తమ్ముడు ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నారు, ఎప్పుడు అతను అదుపులోకి తీసుకున్నారు, విచారణ ఎక్కడి వరకు వచ్చింది, అసలు పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం హత్య జరిగిన 5 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది అనుకోవచ్చు సాగర్? నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సంక్రాంతి అంటే ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకున్న అనంతరం రాత్రి అన్నాదమ్ములు మధ్య వివాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ ఘటనలో మద్యం గ్లాసు విషయంలో గొడవ జరిగినట్లుగా పోలీసులు సమాచారం అందుతుంది. స్టీఫెన్ రోహన్ సాయర్స్, లెనార్డ్ లయనెల్ సాయర్స్ అని ఇద్దరు మారుతల్లికి సంబంధించినటువంటి అన్నదమ్ములు. అంటే వీళ్ళిద్దరూ బ్రదర్స్ అయినప్పటికీ కూడా ఒకే తల్లి కొడుకులు అన్నట్లు కాదన్నట్లుగా కూడా తెలుస్తుంది. మారుతల్లికి సంబంధించినటువంటి అన్నదమ్ములు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మద్యం గ్లాసు విషయంలోనే గొడవ జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగినటువంటి భవనం పైన మద్యం సేవించే విషయంలో గొడవ జరిగింది, గ్లాసు విషయంలో గొడవ జరిగింది. అనంతరం అన్నని తమ్ముడు తోసివేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో భవనం పైనుంచి 3 అంతస్తుల భవనం కావడంతో పైనుంచి పడడంతో తీవ్ర గాయాలని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే అన్న మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి అంటే భవనం పైన వచ్చినటువంటి తమ్ముడు లయనెల్ సాయర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ ఘటనలో అంటే ఈ మద్యం గ్లాసుకు సంబంధించిన వివాదమేనా లేదంటే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయన్న కోణంలో అయితే నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకే తల్లికి సంబంధించినటువంటి అన్నదమ్ములు అయినప్పటికీ కూడా మారుతల్లి అన్నదమ్ములు అయినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం సేకరించిన నేపథ్యంలో మద్యం గ్లాసు వివాదమేనా, ఎందుకంటే మద్యం గ్లాసు వివాదానికి కింద తోసివేయడానికి
బలమైన కారణాలు ఏమీ లేనట్లుగా కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే ఇతర విభేదాలు ఏమైనా ఉన్నాయి, ఇద్దరి మధ్యలో తరచు గొడవలు ఏమైనా ఉన్నాయి అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో తమ్ముడిని విచారించిన అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో తమ్ముడిని విచారించిన అనంతరం మద్యం గ్లాసు వల్లనే వివాదం కారణమా, గొడవ కారణమా, అన్నని భవనం పై నుంచి తోసేయడానికి అదే ప్రధాన కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ప్రమాదవశాత్తు ఏమైనా తోసి గొడవ పడి కింద పడి ఉంటాడా అన్న 3-4 కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటుగా ఆ స్థానికుల కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఆచారం పోలీసులు అయితే కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం దీనికి సంబంధించినటువంటి ప్రధాన కారణం ఏంటనేది మాత్రం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక మనం చూసుకున్నాం, ఇద్దరి మధ్య తలెత్తిన చిన్న వివాదం కాస్త ఈ ఘాతుకాన్ని కొడిగట్టేంత వరకు వెళ్ళింది. అలాగే 3వ అంతస్తు నుంచి తన అన్నని కిందకి తోసేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు తమ్ముడు. అయితే చనిపోయిన అన్నకు సంబంధించి ఇప్పటికే పోలీసుల విచారణలో భాగంగా వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులను అలాగే స్థానికులను ప్రశ్నిస్తున్నట్లుగా కూడా మా ప్రతినిధి సాగర్ చెప్పడం కూడా మనం విన్నాం. సో పండుగ పూట ఇటువంటి ఘాతుకాలకి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మద్యం మత్తులో ఇటువంటి ఘాతుకాలకి ఎక్కువగా పాల్పడుతూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారో వాళ్ళ బాధ అలాగే చనిపోయిన వ్యక్తి తీరని లోటుని తీర్చలేదని అని చెప్పుకోవచ్చు.